వారికి కావలసిన మాయనము మాకు నేర్చుకోండి. మా యుద్ధ పుణ్యవారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మా శోధన ఎందు ప్రవేశమని ఒక కీళ్ళండి రక్షించండి. ఆమె దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనమైన వారి మీద ఉన్నారు. స్త్రీలలో ఆస్తింపడిన వారు మీరే, మీ గర్భఫలం చేస్తూ ఆస్తింపడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత పాపాత్మ ఎండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయముందును ప్రార్థించండి. ఆమె దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనమైన వారి మీద ఉన్నారు. స్త్రీలలో ఆస్తింపడిన వారు మీరే, మీ గర్భఫలం చేస్తూ ఆస్తింపడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క పాపాత్మ ఎండు మా కొరకు ఇప్పుడును మా మరణ ప్రార్థించండి. ఆమె దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనమైన వారి మీద ఉన్నారు. స్త్రీలలో ఆస్తింపడిన వారు మీరే, మీ గర్భఫలం చేస్తూ ఆస్తింపడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని కొరకు ఇప్పుడును మా మరణ సమయముందును ప్రార్థించండి. ఆమె పితా పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎప్పుడు సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. సంతోష దేవ రహస్యములు. 1వ రహస్యము, గాబ్రియల్ సన్మనుషుడు దేవమాతకు మంగళవార్త చెప్పుడు గురించి ధ్యానించుకుందాము గాక. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక. మీ రాజ్యం వచ్చును గాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. దేవర ప్రసాదం చేత మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము చేసి ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్ముడు మా కొరకు ఇప్పుడును మా వన్న సమయమున ప్రార్థించండి. ఆమె దేవర ప్రసాదం చేత మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము చేసి ఆశీర్వదింపబడిన వారగునే. మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్మేనుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమె దేవర ప్రసాదం చేత మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము చేసి ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్మేనుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమె దేవర ప్రసాదం చేత మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము చేసి ఆశీర్వదింపబడిన వారగునే. మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్మేనుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమె దేవర ప్రసాదం చేత మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము చేసి ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్మేనుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమె దేవర ప్రసాదం చేత మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము చేసి ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్మేనుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమె దేవర ప్రసాదం చేత మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము చేసి ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్మేనుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమె దేవర ప్రసాదం చేత మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము చేసి ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్మేనుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమె దేవర ప్రసాదం చేత మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము చేసి ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్మేనుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమె దేవర ప్రసాదం చేత మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము చేసి ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్మేనుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమె పితా పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడును ఇప్పుడు సదాకాలం మీకు స్తోత్రం కలుగును గాక. నా చేసువా నా పాపలు మన్నించండి, నరకాన్ని ఇప్పుడు నుండి మమ్మ కాపాడండి. అందరి ఆత్మలను ముఖ్యముగా ఎవరికి మీకు పారసమును అత్యవసరమును వారందరినీ విమోక్షం చేర్చుకోండి. ఆమె సుందర శ్రీ మాత మాత సుందర శ్రీ మాత మమ్మేలుకొనుము
మేరీ మా మాత సుందర శ్రీమాత పాప కలంకములేని పరిశుద్ధ మా మరియమ్మ పాప కలంకములేని పరిశుద్ధ మా మరియమ్మ లోకమునకు ముందోద్భవించిన సుందర శ్రీమాత మాత సుందర శ్రీమాత మమ్మేలు మేరీ మా మాత సుందర శ్రీమాత మాత సుందర శ్రీమాత. సంతోష దేవ రహస్యములు. రెండవ రహస్యము దేవమాత పునీత ఎలిజబెద్దమ్మను సందర్శించడం గురించి ధ్యానించుకుందాము గాక. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన అన్నం మాకు నేర్చుకోండి, మా దాపరిని వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి, మమ్మ శోధన ఎందో ప్రవేశింపని యొక్క కీళ్ళ నుండి మమ్మ రక్షించండి. ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏండ్ల వారు మీతో ఉన్నారు, స్త్రీల ఆశ్రపడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశ్రపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వనేక మాత పాపాత్మరుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏండ్ల వారు మీతో ఉన్నారు, స్త్రీల ఆశ్రపడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశ్రపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వనేక మాత పాపాత్మరుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏండ్ల వారు మీతో ఉన్నారు, స్త్రీల ఆశ్రపడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశ్రపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వనేక మాత పాపాత్మరుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏండ్ల వారు మీతో ఉన్నారు, స్త్రీల ఆశ్రపడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశ్రపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వనేక మాత పాపాత్మరుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏండ్ల వారు మీతో ఉన్నారు, స్త్రీల ఆశ్రపడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశ్రపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వనేక మాత పాపాత్మరుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏండ్ల వారు మీతో ఉన్నారు, స్త్రీల ఆశ్రపడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశ్రపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వనేక మాత పాపాత్మరుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏండ్ల వారు మీతో ఉన్నారు, స్త్రీల ఆశ్రపడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశ్రపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వనేక మాత పాపాత్మరుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏండ్ల వారు మీతో ఉన్నారు, స్త్రీల ఆశ్రపడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశ్రపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వనేక మాత పాపాత్మరుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏండ్ల వారు మీతో ఉన్నారు, స్త్రీల ఆశ్రపడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశ్రపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వనేక మాత పాపాత్మరుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏండ్ల వారు మీతో ఉన్నారు, స్త్రీల ఆశ్రపడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశ్రపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వనేక మాత పాపాత్మరుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడును ఇప్పుడు సదాకాలం మీకు స్తోత్రం కలుగును గాక. ఓ నా యేసువా, నా పాపలు మన్నించండి, నరకాన్ని నుండి మమ్మ కాపాడండి, అందరి ఆత్మలను ముఖ్యముగా ఎవరికి నీ మీకు పారసమును అత్యవసరమును వారందరినీ మీ మోక్షముకు చేర్చుకోండి. ఆమె జననీ ఓ మరియా చల్లని మాతవమ్మా, జీవితయానములో మా తోడుగా నిలువుమమ్మ,
మా తోడుగా నిలువుమమ్మా శుభములుగోచని నామం నిరతము నాలో స్మరింతు శుభములుగోచని నామం నిరతము నాలో స్మరింతు మధురమే నీ ప్రేమ ఎడబాయని నీ కరుణా ఎడబాయని నీ కరుణా జననీ ఓ మరియా చల్లని మాతవమ్మా జీవితయానములో మా తోడుగా నిలువుమమ్మా మా తోడుగా నిలువుమమ్మా సంతోష దేవ రహస్యములు 3వ రహస్యము యేసు పుట్టుకను గురించి ధ్యానించుకుందాము గాక. నానాటికి కావలసిన ఆయన మాకు నేటికివ్వండి, మా యుద్ధ పనిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి, మమ్మ శోధన ఏందో ప్రవేశమని ఒక కీడుల నుండి మమ్మ రక్షించండి. దేవర ప్రసాదము చేతానండి మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రయింపబడిన వారు మీరే, మీ గర్భాఫలంకు యేసు ఆశ్రయింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత పాపాత్మీయులను మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేతానండి మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రయింపబడిన వారు మీరే, మీ గర్భాఫలంకు యేసు ఆశ్రయింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత పాపాత్మీయులను మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేతానండి మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రయింపబడిన వారు మీరే, మీ గర్భాఫలంకు యేసు ఆశ్రయింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత పాపాత్మీయులను మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేతానండి మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రయింపబడిన వారు మీరే, మీ గర్భాఫలంకు యేసు ఆశ్రయింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత పాపాత్మీయులను మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేతానండి మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రయింపబడిన వారు మీరే, మీ గర్భాఫలంకు యేసు ఆశ్రయింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత పాపాత్మీయులను మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేతానండి మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రయింపబడిన వారు మీరే, మీ గర్భాఫలంకు యేసు ఆశ్రయింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత పాపాత్మీయులను మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేతానండి మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రయింపబడిన వారు మీరే, మీ గర్భాఫలంకు యేసు ఆశ్రయింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత పాపాత్మీయులను మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేతానండి మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రయింపబడిన వారు మీరే, మీ గర్భాఫలంకు యేసు ఆశ్రయింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత పాపాత్మీయులను మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేతానండి మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రయింపబడిన వారు మీరే, మీ గర్భాఫలంకు యేసు ఆశ్రయింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత పాపాత్మీయులను మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేతానండి మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రయింపబడిన వారు మీరే, మీ గర్భాఫలంకు యేసు ఆశ్రయింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత పాపాత్మీయులను మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడును ఇప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. ఓ నా యేసువా, నా పాపలు మన్నించండి,
నరకానిపి నుండి మమ్మ కాపాడండి. అందరి ఆత్మలను ముఖ్యముగా ఎవరికి మీకు పారసమును అత్యవసరమును వారందరినీ విమోక్షము చేర్చుకోండి. ఆమె ఆరోగ్య మాతగా వెలసిన మా తల్లివి, మా జీవిత నేతగా నిలసిన మా అమ్మవు. ఆరోగ్య మాతగా వెలసిన మా తల్లివి, నీవే మాదో శరణము, నీయందు దొరకు దీవెనలు. నీవే మాదో శరణము, నీయందు దొరకు దీవెనలు. మమ్ము చల్లగా దీవించు ఓ మా మరియమ్మ, మమ్ము చల్లగా దీవించు ఓ మా మరియమ్మ. నిరతమునే కొలతము నీ నామంబును, నిరతమునే కొలతము మీ నామంబును. ఆరోగ్య మాతగా వెలసిన మా తల్లివి. సంతోషదేవ రహస్యములు. 4వ రహస్యము, బాలయేసును దేవాలయంలో కానుకగా ఒప్పగింపడం గురించి ధ్యానించుకుందాము గాక. తండ్రి మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం నానాడికి కావలసిన మా ఎండము మాకు నీటికి ఇవ్వండి. మా యుద్ధాపరుని వారిని మేము మనిషినట్టు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన ఏందో ప్రవేశింపని యొక్క కీళ్ళ నుండి మమ్మ రక్షించండి. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని మాత, పాపాత్ముని మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని మాత, పాపాత్ముని మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని మాత, పాపాత్ముని మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని మాత, పాపాత్ముని మా కొరకు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని మాత, పాపాత్ముని మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని మాత, పాపాత్ముని మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని మాత, పాపాత్ముని మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని మాత, పాపాత్ముని మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని మాత, పాపాత్ముని మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని మాత, పాపాత్ముని మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. ఆదిలో కలిగినట్లు ఎప్పుడును ఇప్పుడు సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. పునా యేసువా, నా పాపలు మన్నించండి, నరకానిపి నుండి మమ్మ కాపాడండి.
అందరి ఆత్మలలో ముఖ్యముగా ఎవరికి మీకు పార్శ్వమును అత్యవసరమును వారందరినీ మీ మోక్షం చేర్చుకునండి. ఆమేన్. పరలోకాన వెలిగే పావని గిరి గృహలో నా ప్రేమ వాహిని నరలోకాన నిలుపుము దుష్టిని నడిని రాజపాదారిని పరలోకాన వెలిగే పావని గిరి గృహలో నా ప్రేమ వాహిని నరలోకాన నిలుపుము దుష్టిని నడిని రాజపాదారిని జపమాల ధ్యానం కడు నీకు ప్రియతం జగతికి జీవం శత్రు జయం జపమాల ధ్యానం కడు నీకు ప్రియతం జగతికి జీవం శత్రు జయం మా కలుషాలు పాపో హరితం మా యేసుని జీవిత చరితం పరలోక ప్రవేశ ద్వారం మా ఏకైక మాతా స్తోత్రం పరలోకాన వెలిగే పావని గిరి గృహలో నా ప్రేమ వాహిని నరలోకాన నిలుపుము దుష్టిని నడిని రాజపాదారిని. సంతోష దేవరాశ్రముల 5వ రహస్యము దేవమాత కానుకపోయిన బాలయేసును దేవాలయంలో కనుగొనుట గురించి ధ్యానించుకుందాము గాక. పరలోకమందునుడు మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా దాపిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులు మీరు మన్నించండి. మమ్ము శోధన ఎందో ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. దేవుడి ప్రసాదం చేత అండి మరి మా వందనము ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీల్లో ఆశీర్వదింపని వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపని వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వనేక మాత పాపాత్మీరుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవుడి ప్రసాదం చేత అండి మరి మా వందనము ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీల్లో ఆశీర్వదింపని వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపని వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వనేక మాత పాపాత్మీరుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవుడి ప్రసాదం చేత అండి మరి మా వందనము ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీల్లో ఆశీర్వదింపని వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపని వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వనేక మాత పాపాత్మీరుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవుడి ప్రసాదం చేత అండి మరి మా వందనము ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీల్లో ఆశీర్వదింపని వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపని వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వనేక మాత పాపాత్మీరుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయందున ప్రార్థించండి. ఆమేన్. దేవుడి ప్రసాదం చేత అండి మరి మా వందనము ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీల్లో ఆశీర్వదింపని వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపని వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వనేక మాత పాపాత్మీరుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయందున ప్రార్థించండి. ఆమేన్. దేవుడి ప్రసాదం చేత అండి మరి మా వందనము ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీల్లో ఆశీర్వదింపని వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపని వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వనేక మాత పాపాత్మీరుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయందున ప్రార్థించండి. ఆమేన్. దేవుడి ప్రసాదం చేత అండి మరి మా వందనము ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీల్లో ఆశీర్వదింపని వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపని వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వనేక మాత పాపాత్మీరుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవుడి ప్రసాదం చేత అండి మరి మా వందనము ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీల్లో ఆశీర్వదింపని వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపని వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వనేక మాత పాపాత్మీరుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవుడి ప్రసాదం చేత అండి మరి మా వందనము ఏలిన వారు
మీతో ఉన్నారు. స్త్రీల్లో ఆశీర్వదింపని వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపని వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మరుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమె దేవుని ప్రసాదం చేతండి మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీల్లో ఆశీర్వదింపని వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపని వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మరుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమె పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడును ఇప్పుడు సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. నా యేసువా, నా పాపలు మన్నించండి, నరకాన్ని పడండి, మమ్మ కాపాడండి. అందరి ఆత్మలను, ముఖ్యముగా ఎవరికి మీకు పారసమును అత్యవసరమును వారందరినీ మీ మోక్షము చేర్చుకోండి. ఆమె ప్రార్థించుదము. అతిదూతలైన పునీత మికేలా, రఫేలా, దేవమాత యొక్క పునీత గాబ్రేలా, అపోస్తులైన పునీత రాయప్ప, లళప్ప, యాగప్ప నిండు వారలారా, మేమెంత పాపాత్మలుగా ఉండినను మేము వేడుకొనిన 53 పూసల జపమును దేవమాత పాదము చెంత మీకు స్తోత్రంతో ఒకటిగా చేర్చి కానుకగా సమర్పించుడని మిమ్ము చూసి ప్రార్థిస్తున్నాము. దేవమాత ప్రార్థన. ఏలిన వారా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ఏలిన వారా దయచూపండి, క్రీస్తువా మా ప్రార్థన వివరించండి, క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయండి. పరలోకమందునుడి పితైన సర్వేశ్వర, లోకమును రక్షించిన పుత్రుడైన సర్వేశ్వర, పవిత్రాత్మ సర్వేశ్వర, మహాపరిశుద్ధ ఏకతిథి సర్వేశ్వర, పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, కన్యకల యొక్క పరిశుద్ధ కన్యక, క్రీస్తుని యొక్క మాత, దేవప్రసాదం యొక్క మాత, మహాపరిశుద్ధ మాత, మహావిరిక్తగనుడి మాత, నిర్మలమైన మాత, కన్య శుద్ధం చెరడి మాత, స్నేహమునకు తగిన మాత, మహాస్థితికి పాత్రమైన మాత, మంచి ఆలోచన యొక్క మాత, సృష్టికర్త యొక్క మాత, రక్షకుని మాత, మహావిపుల కన్యక, మహాభుజ్యమైన కన్యక, స్థితింపబడి యోగ్యమైన కన్యక, శక్తిగల కన్యక, దయగల కన్యక, విశ్వాసము గల కన్యక, ధర్మము యొక్క అద్దమా, జ్ఞానం యొక్క ఆలయమా, మా సంతోషం యొక్క కారణమా, జ్ఞానపాత్రమా, మహిమకు తగిన పాత్రమా, అత్యంత భక్తి యొక్క పాత్రమా, దేవ రహస్యం గల రోజా పుష్పమా, దావీదుని యొక్క గోపురమా, దంతమైన గోపురమా, స్వర్ణమైన ఆలయమా, వాగ్దాతం యొక్క మందసమా, మోక్షం యొక్క వాకిలి, ఉదయకాల నక్షత్రమా, వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యమా, పాపాత్మ శరణమా, కష్టపడి వారికి ఆదరవా, క్రీస్తుల యొక్క సహాయమా, సన్మనుషుల యొక్క రాజ్ఞి, పితరుల యొక్క రాజ్ఞి, దీర్ఘదర్శుల యొక్క రాజ్ఞి, అపోస్తుల యొక్క రాజ్ఞి, వేద సాక్షుల యొక్క రాజ్ఞి, స్థితిల యొక్క రాజ్ఞి, కన్యకల యొక్క రాజ్ఞి, సకల పునీతుల యొక్క రాజ్ఞి, జన్మ పాపము లేక ఉద్భవించిన రాజ్ఞి, మోక్షమున కొనిపోబడిన రాజ్ఞి, పరిశుద్ధ జపమాల రాజ్ఞి, సకల కుటుంబాల రాజ్ఞి, సమాధానం యొక్క రాజ్ఞి, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములు పరిహరించడం వారా, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములు పరిహరించడం వారా, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములు పరిహరించడం వారా, యేసు ప్రభుని వాగ్దాత్మలకు మేము పాత్రమగినట్లు ప్రార్థించదము. జగద్రక్షణ యేసువా, మీ చిలుక నిలిచి మీ దివ్యమాతను మీ ప్రియ శిష్యుని తల్లిగా పాలించిదిరే. ఇదిగో మాకు అంతటా అనుగ్రహం దయచేసి దేవుని వారి కాల ప్రమాణమందు నిజమైన మనుషుడే జన్మించి తెలుసుకున్నటువంటి ఆమె యొక్క బిడ్డగాండ భాగ్యము
మాకెప్పటికీ ప్రాప్తించి అనుగ్రహించండి స్వామి. ఆమేన్. ఎన్ని నాలగమనము ఎంత దూర ప్రయాణము, ఎన్ని నాలగమనము ఎంత దూర ప్రయాణము, గడ్డి పువ్వు వంటిది భూమి వాస జీవితం, గడ్డి పువ్వు వంటిది భూమి వాస జీవితం, ఎంతలో విరియను అంతలోనే వాడును, ఎంతలో విరియను అంతలోనే వాడును, ఎన్ని నాలగమనము ఎంత దూర ప్రయాణము, నీటి మీద లేచిన ఆవిరి వంటి బ్రతుకిది, నీటి మీద లేచిన ఆవిరి వంటి బ్రతుకిది, క్షణము కూడా నిలువదు గాలిలోన కలయును, క్షణము కూడా నిలువదు గాలిలోన కలయును, ఎన్ని నాలగమనము ఎంత దూర ప్రయాణము, త్రాసు మీద దోలిలా ఎగిరిపోవు జీవితం, త్రాసు మీద దోలిలా ఎగిరిపోవు జీవితం, కలలు గల్ల జీవితం కలసిపోవు నేలలో, కలలు గల్ల జీవితం కలసిపోవు నేలలో, ఎన్ని నాలగమనము ఎంత దూర ప్రయాణము, ఎన్ని నాలగమనము ఎంత దూర ప్రయాణము. ప్రభు మీతో నుండుగాక. పునీత యోహాను గారు రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. నీకు మహిమ కలుగునుగాక. నన్ను విశ్వసించువాడు నిత్య జీవం పొందునని మీతో నిత్యముగా చెప్పుచున్నాను. జీవాహారమును నేనే. మీ పితరుడు ఎడారిలో మన్నాను భుజించి మరణించిది. పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. దీనిని భుజించువాడు మరణింపడు. పరలోకము నుండి దిగి వచ్చిన జీవం గల ఆహారము నేనే. ఈ ఆహారమును ఎవడేని భుజించిన ఎడల వాడు నిరంతరం జీవించును. ఈ లోకము జీవించుటకు నేనిచ్చు ఆహారము నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. ఇది క్రీస్తు సువిశేషము. మీకే స్తుతి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 తండ్రి వందనం. తండ్రి వందనం. తండ్రి స్తోత్రం. తండ్రి స్తోత్రం. తండ్రి ఆరాధన. తండ్రి ఆరాధన. తండ్రి మహిమ. తండ్రి మహిమ. తండ్రి ఘనత. తండ్రి ఘనత. Hallelujah. 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 యేసువా వందనం.
యేసు వందనం, యేసు స్తోత్రం, యేసు స్తోత్రం, యేసు ఆరాధన, యేసు ఆరాధన, యేసు మహిమ, యేసు మహిమ, యేసు ఘనత, యేసు ఘనత. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఆత్మదేవ వందనం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ స్తోత్రం, ఆత్మదేవ స్తోత్రం, ఆత్మదేవ ఆరాధన, ఆత్మదేవ ఆరాధన, ఆత్మదేవ మహిమ. ఆత్మదేవ మహిమ. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియ దేవుని బిడలారా, ఒకసారి మానవుడు తన యొక్క ప్రయాణాన్ని ప్రారంభించాడనుకోండి. ఏ ఉద్దేశముతో ఆ ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు? అర్థమైందని అడిగిన ప్రశ్న? మానవుడు తన యొక్క జీవితంలో ఏదో ఒక ప్రయాణాన్ని ప్రారంభించాడు అనుకోండి. ఉదాహరణకి కొత్త చెరువు నుండి ప్రయాణమైపోతూ ఉన్నాడు. ఎక్కడికి వెళుతూ ఉన్నాడు, ఎక్కడికి వెళుతూ ఉన్నారు అన్నటువంటి తెలిసి ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. అవునా? అవునా? అది బద్వేలు కావచ్చు, నందిపల్లి కావచ్చు, కడప కావచ్చు, ప్రొద్దుటూరు కావచ్చు. సో ఇక్కడ ప్రారంభించిన ప్రయాణంలోనే గమ్యం అనేది ముందుగానే తెలుసు. మనము ఎక్కడికి వెళుతూ ఉన్నాము అంటే ఆ గమ్యము మనకు ముందే తెలుసు కాబట్టి ఇక్కడ మనము మన ప్రయాణాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. అదే ప్రతి క్రైస్తవుని జీవితంలో కూడా, క్రీస్తుల ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే క్రీస్తు ప్రభువు నందు విశ్వాసము కలిగి జ్ఞానస్నానం స్వీకరిస్తూ ఉన్నారో ఆ క్షణము నుండి వారి యొక్క నూతన జీవిత ప్రయాణాన్ని ప్రారంభించి ఉన్నారు. మరి ప్రతి క్రైస్తవుని యొక్క జీవిత ప్రయాణం, వారి యొక్క గమ్యం ఏంటి? గమ్యం ఏంటి? ఏంటి? గట్టి చెప్పండి. పరలోకం. ప్రతి క్రైస్తవుని యొక్క జీవిత ప్రయాణము తాను చేరవలసినటువంటి గమ్యం ఏంటి? పరలోకం. కానీ ఈ ప్రయాణములో చాలా ఒడిదుడుకులు వస్తాయి. ఉదాహరణకి మనం బైక్లో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు రోడ్డు సాఫీగా ఉంటుందా? కొత్త చెరువు నుంచి నందిపల్లికి వెళ్ళాలంటేనే అర్ధగంట సేపు పడుతుంది. ఎన్ని గుంతలు లేవు, మధ్యలో ఎంతోమంది కలుస్తారు, పలకరించుకుంటూ పోతాం. ఎన్నో స్టాప్స్ ఉంటాయి, అన్నీ ఆపుకుంటానే పోతాం. అదే జీవితం యొక్క ప్రయాణం. ఈ పరలోక ప్రయాణములో ఉన్నటువంటి ప్రతి మానవుని యొక్క జీవితంలో కష్టం ఉంటుంది, సమస్య ఉంటుంది, వ్యాధి ఉంటుంది, బాధ ఉంటుంది, నష్టం ఉంటుంది. వీటినన్నిటినీ ఎదుర్కొని ఎప్పుడైతే నా గమ్యము పరలోక రాజ్యము, ఆ పరలోకంలో నేను చేరుకోవాలి అన్నటువంటి పట్టుదలతో తన యొక్క ప్రయాణాన్ని సాగిస్తారో అటువంటి వారు గమ్యాన్ని ఖచ్చితంగా చేరుకుంటారు. కానీ మనము క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము, క్రీస్తుల ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు నామమున జ్ఞానస్నానం స్వీకరించినటువంటి తక్షణమే మనము ఈ భూలోక పౌరులము కాదు. భూలోక పౌరులము కాదు. మనం ఎవరి పౌరులము? ఎవరికి చెందిన వారమి? ఎవరికి చెందిన వారమి? క్రీస్తు ప్రభుకు చెందినటువంటి వారము. కాబట్టి ప్రతి క్రైస్తవుని యొక్క గమ్యము, ప్రతి క్రైస్తవుని యొక్క స్థావరము పరలోకం. పరలోకం. అందుకే మనము భూలోక మనుషులము కాదు, పరలోక మనుషులముగా మనము చెప్పుకోవచ్చు. రెండవదిగా, క్రీస్తుల ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు నామమున జ్ఞానస్నానం స్వీకరించినటువంటి ప్రతి మానవుడు కూడా క్రీస్తు ప్రభు యొక్క
మరణములో ఒకటవుతూ ఉన్నాడు. క్రీస్తు ప్రభు యొక్క మరణములో ఒకటవుతూ ఉన్నాడు. క్రీస్తు ప్రభు మరణించాడు. మరణానికి శాశ్వతమైందా? క్రీస్తు ప్రభు మరణించాడు. మరణానికి శాశ్వతమైందా? ఏం జరిగింది? ఏం జరిగింది? చెప్పండి, ఏం జరిగింది? మరణాన్ని జయించాడు. మూడవ రోజున పునరుత్థానుడయ్యాడు. కాబట్టి మరణం అనేది క్రైస్తవుని జీవితములో ముగింపు కాదు. మరణం అనేది క్రైస్తవుని జీవితంలో ముగింపు కాదు. అది మరో జీవితానికి, మరో ప్రయాణానికి ప్రారంభం. మరో జీవితానికి, మరో ప్రయాణానికి ప్రారంభం. ఒకసారి ఈ ఈ ఈ కథ అందరికీ తెలుసు అనుకుంటా, కానీ మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తలేండి. బిషప్ గారు వచ్చి గుళ్ళో ప్రసంగం చెబుతూ పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలా అని అడిగాడంట. పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలా అన్నాడంట. చాలామంది 10 ఆజ్ఞలు పాటించాలి, విశ్వాసంతో ఉండాలి, సప్రసాదాన్ని స్వీకరించాలి, ప్రభు మార్గంలో జీవించాలి అని చెప్పారంట. పీఠం ముందు కూర్చున్నటువంటి ఒక చిన్న పోరగాడు ముందు చచ్చిపోవాలా తండ్రి గారు అన్నాడంట. పరలోకానికి వెళ్ళాలంటే ముందుగా చచ్చిపోవాలా, మరణించాలా. కరెక్ట్, అది కరెక్ట్. మనము ఆ ప్రభు యందు జీవించాలి అంటే, ఆ ప్రభు ఉన్నటువంటి పరలోకంలో మనం ఏకము కావాలంటే ముందుగా ఇక్కడ మరణించాలి. ఎప్పుడైతే ఇక్కడ మరణిస్తూ ఉన్నామో ఆ క్షణంలో మనము పరలోకంలో జన్మిస్తూ ఉన్నాము. అందుకే ఎందుకు కానీ చాలాసార్లు నాకు కోపం వస్తుంది. మీరు అనుకోవచ్చు కానీ ఏంటి ఫార్ ఇలా మాట్లాడుతున్నారని. ఒక మనిషి మరణించినప్పుడు చాలామంది ఏడుస్తాం. అఫ్కోర్స్ ఆ ఫీలింగ్స్ ఉంటాయి, ఆ శారీరక బంధం ఉంది, రక్తబంధం ఉంది, ఏంది ఆ కలయిక ఉంది, కాదంటలేము. కానీ ఈ లోకంలో జన్మించినప్పుడు ఎంత ఆనందపడతాం. ఒక ఆడబిడ్డ పుట్టినా, ఒక మగబిడ్డ పుట్టినా కానీ అబ్బా మా కుటుంబంలో ఒక బిడ్డ జన్మించాడు అని ఆనందపడతాం. కానీ గమనించండి క్రీస్తుల ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకములో జన్మించినటువంటి వ్యక్తి మరణించక తప్పదు. అశాశ్వతం, అది శాశ్వతం కాదు. చూడండి, ఈ లోక జననం అనేది శాశ్వతం కాదు. అయినా కానీ ఈ లోక జననాన్ని ఈ లోక జననాన్ని చూసుకొని ఎంత ఆనందపడతాడు మానవుడు. అంటే శాశ్వతము కానటువంటి వాటికే మన జీవితం అలవాటు పడ్డది. అందుకే ప్రభు అంటాడు, అశాశ్వతమైనటువంటి వాటి కోసం తప్పించకండి, శాశ్వతమైనటువంటి జీవితం కోసం మీరు తప్పించండి అంటాడు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం చదువుకుంటూ ఉన్నాం. ఆ శాశ్వతమైనటువంటి జీవము, ఆ శాశ్వతమైనటువంటి ఆహారము మనకి ఎక్కడ దొరుకుతుంది అంటే, ఈరోజు మనం సువిశేష గ్రంథంలో చదువుకొని ఉన్నాం. యోహాను సువార్త 6వ అధ్యాయము వచనాలు ఇప్పుడు చదువుకున్నటువంటివి. ప్రభు ఏమంటున్నాడు? నేనే జీవాహారమును. ఎవడేని నన్ను విశ్వసించినా, ఎవడేని నా శరీరాన్ని భుజించినా వారు మరణించినను జీవించెదరు అంటున్నాడు ప్రభు. వారు మరణించినను జీవించెదరు అంటున్నారు. కాబట్టి క్రీస్తుల ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు చెప్పండి, మీరు ఎడవాలనా సంతోషపడాలనా? చెప్పండి. కాబట్టి ఆ పరలోక జననం అనేది దేవుడు మనకిస్తున్నటువంటి ఆ గొప్ప వరం. ఆ వరాన్ని మనము చాలా ఆనందంగా స్వీకరించాలి, చాలా ఆనందంగా స్వీకరించాలి. ఈ మేబీ బహుశా విజయవాడ ఆ ఏరియాకి వెళ్ళినట్టయితే మరణాన్ని వాళ్ళు చాలా బాగా కొనియాడతారు.
మీకు తెలిసినా తెలియదా? వాళ్ళు ఈ మనము తీసుకువెళ్ళేటప్పుడు ఈ భౌతిక దేహాన్ని తీసుకెళ్ళేటప్పుడు మంచిగా బ్యాండ్ మేళం పెట్టి డాన్సులు వేసుకుంటూ ఒక పండగలాగా తీసుకెళ్తారు, ఒక పండగలాగా చేసుకుంటారు. కాబట్టి క్రీస్తుల ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఎమ్మని చిన్నక్క అలియాస్ ఫ్రాన్సిస్ అమ్మ క్రీస్తు ప్రభువు నామమున విశ్వాసముంచి జ్ఞానస్నానం స్వీకరించి ఉన్నది. ఈ విశ్వాసములోనే ఆ బిడ్డ క్రీస్తు ప్రభు యొక్క మరణములో ఒకటై మరణమును జయించి క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానములో ఒకటవుతూ ఉంది. క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానములో ఏకమవుతూ ఉంది. కాబట్టి ఈ మరణం అనేది ముగింపు కాదు, కానీ ఏ విధంగా అయితే క్రీస్తు ప్రభు 3వ రోజున పునరుత్థానుడై మహిమతో లేవబడ్డాడో, అదేవిధంగా క్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి క్రైస్తవుడు కూడా ఆయన యొక్క పునరుత్థానములో మహిమతో లేవనెత్తబడుతూ ఉన్నారు. ఆ విశ్వాసం మనకుండాలి, ఆ విశ్వాసము మనకుండాలి. విశ్వసించింది కనుకనే జ్ఞానస్నానం, ఫ్రాన్సిస్ అమ్మాని జ్ఞానస్నానం స్వీకరించింది కదా. రెండో మాట ప్రభు పలికినది ఏంటి? నేనే జీవాహారమును, నన్ను నా శరీరాన్ని భుజించిన వారు మరణించినను జీవించదరు అంటున్నాడు. నాకు తెలిసి నేను ఇక్కడికి వచ్చి దాదాపు 1 year దాటిపోయింది. 1 సంవత్సర కాలంలో ఉన్నాను. నేను వచ్చినప్పటి నుండి కూడా ప్రతి సోమవారం సిస్టర్స్ వచ్చి దివ్య సప్రసాదాన్ని అందించేవారు ఆమెకి. అవునా? అంటే క్రీస్తు ప్రభు యొక్క శరీరాన్ని ఆమె స్వీకరించి ఉన్నది. ఆమె స్వీకరించి ఉన్నది. మన మధ్యలో మరణించినను ఆమె జీవితురాలుగా ఉంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి క్రీస్తుల ప్రియ సహోదరి సహోదరులారా, చిన్న చిన్న పాపాలు తప్పిదాలు అనేటువంటిది మానవునికి సహజం. బలహీనత, ఈ బలహీనత అనేది దేవుడిచ్చినటువంటిది కాదు, దేవుడు సృష్టించినటువంటిది కాదు, మనకై మనం చేసుకున్నటువంటిది. అందుకే ఆది కాండములో మనం సృష్టిని చూసినట్లయితే, మొదటి అధ్యాయం మనం చూసినట్లయితే, దేవుడు చాలా చక్కగా సృష్టించాడు. తన కంటికి చాలా అందంగా ఉన్నది అంతా కూడా. మానవుడు కూడా దేవుని రూపంలో ఉంటాడు, దేవుని జ్ఞానాన్ని పొందాడు, దేవునికి శ్వాసను పొంది ఉన్నాడు, ఎంత ఆనందపడ్డాడు. కానీ ఎప్పుడైతే మానవుడు దేవుని యొక్క ఆజ్ఞలను తిరస్కరించాడో, 3వ అధ్యాయం నుంచి, ఆది కాండము 3వ అధ్యాయం నుంచి మనం చూసుకుంటూ ఉన్నాం, పాపములో పడి ఉన్నాడు. పాపము యొక్క వేతనం మరణం అన్నటువంటిది పునీత పౌలు గారు మనకు తెలియపరుస్తూ ఉన్నారు. కానీ ఈ మరణము మన దగ్గరికి చేరుకోకుండా మనము క్రీస్తు ప్రభువులో పునరుత్థానం అవడానికి దేవుడు మనకిస్తున్నటువంటి అవకాశం ఏంటంటే జ్ఞానస్నానము, విశ్వాసము, దివ్య సప్రసాదం, దివ్య సప్రసాదం. కాబట్టి క్రీస్తుల ప్రియ సహోదరి సహోదరులారా, ఇవన్నీ కూడా ఫ్రాన్సిస్ అమ్మ గారు ఆమె జీవితంలో చేసి ఉన్నారు. తప్పుకోకుండా దేవుడు ఆమెకు ఏర్పాటు చేసినటువంటి ఆ గృహాన్ని అందిస్తాడు, ఆ గృహాన్ని అందిస్తాడు అన్నటువంటి విశ్వాసముతో ఇప్పుడు ప్రార్థన చేద్దాం. ఒకవేళ ఆమె తెలుసో తెలియక చేసినటువంటి ప్రతి పాపాన్ని కూడా దేవుడు లెక్కింపక తన యొక్క కనికరము, దయ, ప్రేమ వలన వాటినన్నింటిని కూడా క్షమించి నిత్య జీవితాన్ని, పరలోక ప్రాప్తిని ఆమెకు అందించాలని, మరియు కుటుంబములో పెద్దరికాన్ని కోల్పోయినటువంటి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ దేవుడు తోడుగా, నీడగా, ఆదరువుగా ఉంటూ వీరిని నడిపించాలని, పునీతులతో ఫ్రాన్సిస్ అమ్మ గారు ఏకమై ఇక్కడ ఉన్నటువంటి కుటుంబీకుల కోసము, బంధుమిత్రాదుల కోసం అందరూ కూడా ప్రార్థన చేయాలని ఈ సంఘంతో పాటు మనమందరం కూడా ఆ ప్రభుని వేడుకుందాం. సర్వమును సృష్టించిన ఓ సర్వేశ్వర, నేనే పునరుత్థానమును జీవమును, నన్ను విశ్వసించినటువంటి వారు మరణించినను జీవించెదరని పలికి ఉన్నారు. నీకు స్తోత్రం ప్రభువా. అవును తండ్రి, మీ యందు గట్టి విశ్వాసముంచి జ్ఞానస్నానం స్వీకరించి మీ మరణములోను పునరుత్థానములోను మరి మీలోను ఏకమైనటువంటి ఫ్రాన్సిస్ అమ్మ ఈ లోకములో తన యొక్క పరుగు పందెమును ముగింపుకున్నది.
మీ యొక్క బాధ్యతాయుతమైనటువంటి జీవితాన్ని ఈ లోకములో పరిపూర్ణంగా ఆమె నిర్వర్తించింది అన్నటువంటి గట్టి విశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభువా, ఆ బిడ్డ ఈ లోకములో చేసినటువంటి పాపాలు మీరు లెక్కింపక మీ యొక్క ప్రేమ వలన, కనికరము వలన, దయము వలన ఆ పాపాలన్నిటిని కూడా తుడిచివేసి, ఏ విధంగా అయితే ప్రతి పాపాత్ముని కోసమై ఈ లోకములో మీరు శిలువ మీద మీ యొక్క పవిత్రమైనటువంటి రక్తాన్ని చెందించి వెలనిచ్చి మమ్ము కొని ఉన్నారో, మీ యొక్క పవిత్రమైనటువంటి రక్తము చేత ఆ బిడ్డ యొక్క పాపాలన్నిటిని కూడా తుడిచివేసి మీ పరలోకంలో చేర్చుకోమని వేడుకుంటూ ఉన్నాము. ఇదిగో మా సర్వేశ్వర, మీతో పాటు మీ పునరుత్థానములో ఏకమవ్వడం కోసమై, మీ మహిమలో ఏకమవ్వడం కోసమై, దేవదూతలతో పునీతులతో ఏకమవ్వడం కోసమై మీ చెంతకు చేరినటువంటి ఫ్రాన్సిస్ అమ్మను స్వీకరించమని వేడుకుంటూ ఉన్నాం. కుటుంబ సభ్యులు ప్రభా, మేమందరము కూడా ఇక్కడ గుమ్మికులు ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఆమెను పోగొట్టుకున్నటువంటి బాధతో ఉన్నటువంటి వీరికి అందరికీ కూడా మీరే తోడై నడిపించండి, ధైర్యాన్ని ప్రసాదింపచేయండి. ఈ లోకంలో మరి ఈ కుటుంబంలో మీరు వారికి తోడునెడగా ఉంటూ ప్రతి ఒక్కరు కూడా అదే విశ్వాసములో నడుచుకుంటూ మేమందరము ఒకరోజు మీ సన్నిధానంలో చేరే భాగ్యాన్ని మాకందరికీ కూడా దయచేయమని మీ పవిత్ర నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.